మార్చి నెల 10వ తేదీ నుండి చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించేందుకు పాలక మండలి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పాలక మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో పవన్ కుమార్లు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించినటువంటి జాతర మహోత్సవం మార్చి 10 నుంచి మార్చి 13 వరకు ఇక్కడ తూర్పు కనుపూరు గ్రామంలో పెద్దలు చైర్మన్ గారు దశరథ రామిరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. చాలా సంతోషం. ఈ యొక్క దేవాలయం గతంలో ఎంతోమంది గొప్పవాళ్ళు దీనికి సహాయం చేశారు, దాతలు సహాయం చేశారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు కూడా ఈ దేవాలయం విషయంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కానీ స్వర్గంలో ఉన్నా ఇంకెక్కడున్నా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఉత్సవం పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో జరుగుతుంది. ముఖ్యంగా మొన్న దశన్న ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారి జాతరని రాష్ట్ర పండగ చేస్తే బాగుంటుందని చెప్పారు. నిజంగా వాస్తవంగా ఈ రాష్ట్ర పండగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ మన మంత్రి గారితో అసెంబ్లీలో మాట్లాడాను, డెప్యుటేషన్ కూడా ఇచ్చాను. సీఎం గారికి కూడా ఒక మాట చెప్పన్నారు. రేపు సీఎం గారితో మీటింగ్ ఉంది మాకు. రేపు సీఎం గారికి కూడా ఆ లెటర్ ఒకటి ఇస్తానని చెప్పి కూడా దశన్న గారికి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా మెంబర్లందరూ కూడా అందరినీ ఏక తాటిపై కూడా దశన్న నడిపిస్తూ, అట్లాగే ఇప్పుడు మీరే చూస్తున్నారు రోడ్లు గతంలో ఏ విధంగా ఉన్నాయి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా ఆనం రామనాయుడు గారి యొక్క నాయకత్వంలో, మా దశన్న నాయకత్వంలో ఈరోజు అన్ని పనులు అక్కడ సవ్యంగా జరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా దిక్కుమొక్కలేదు. ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఆ రోజు మీటింగ్ పెట్టాం, ఆ రోజు చెప్పాం, ఈరోజు చేశాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా అక్కడక్కడ ఆ యొక్క తూర్పు కనుపూర్కి గ్రామానికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తల్లిగారి ముత్యాలమ్మ తల్లి ఆశీర్వాదాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి, రాబోయే రోజుల్లో కాబోయే ఈ రాష్ట్ర నాయకుడు మా లోకేష్ బాబు గారికి, అలాగే వీళ్ళందరినీ సమర్థవంతంగా పనిచేసినటువంటి పెద్దలు, దైవ స్వరూపులు మా మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవాల్లో ఖచ్చితంగా ఈసారి ఇబ్బంది లేకుండా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుందానికి కూడా ఆర్డీఓ గారు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇన్ఛార్జి డిఎస్పీ గారు కూడా అవి చూసేదానికి కూడా వస్తా అన్నారు. వచ్చారు లేదో వచ్చి చెప్తా ఉన్నారు. పోలీసు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి మాట నేను చెప్తున్నా. అయితే నాకు మా దర్శనం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా దర్శన విషయంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా జరుగుతుందని చెప్పి నమ్మకం నాకు ఉంది. ఆ తల్లి ఆశీర్వాదాలు మా అందరికి కూడా, ముఖ్యంగా నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వారికి, ముఖ్యంగా పేదవాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.